హలో మై బ్యూటిఫుల్ రోజెస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఇంకొక కొత్త కథతో వచ్చాను. అదేంటంటే ఆమ్, లాస్ట్ నేను ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నాను అనమాట. సో ఇల్లు తీసుకునేటప్పుడు ఏంటంటే ఆఫ్టర్ నెగోషియేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత 2 monthsకి సబ్లెట్ తీసుకున్నాను. సరే అంతా బాగుంది, మంచిగా సెట్ అయిపోయింది, లగేజ్ అంతా షిఫ్టింగ్ అయిపోయింది అని అనుకున్నాను. ఇంకా 2 months తర్వాత కదా. సో సెకండ్ మంత్లో 15 days ముందు నేను ఇంకొక ఇల్లు ఎత్తుక్కోవడం స్టార్ట్ చేసుకుంటే విత్ యానిమల్ డంగ్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు కష్టపడదాం, ఇప్పుడు ఎందుకంటే రిలాక్స్డ్గా ఉన్నా. ఇలా ఉంటుంటే మా ల్యాండ్ లార్డ్ గాడు సడన్గా బాంబు పేల్చాడు. ఏం చేశాడంటే మంత్ ఎండింగ్కి ఒక 5 days ముందు నాకు కాల్ చేసి ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 12 o'clockకి కాల్ చేసి, నువ్వు ఈ మంత్ ఎండ్ ఖాళీ చేసేయాలి, నాకు అక్కడ అపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో నేను 5 people గ్రూప్ని ఎతుక్కున్నాను. ఇప్పుడు నీ కోసం నేను నలుగురిని ఎతకలేను. సో నాకు అలా దొరకట్లేదు. కావాలంటే నీ రూమ్లో కోసం ఇంకొక 2 ఎతుక్కో, లేదు అంటే నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో అని అన్నాడు. అంటే ఇదేం ట్విస్ట్ రా బాబు నా ప్రాణానికి, అంతా బాగుంది కదా, రిలాక్స్గా ఉందాము, నా ఫోకస్ ఏదో నా పని మీద చేసుకుందాం అనుకుంటే ఈడేంది ఆ ట్విస్ట్ ఇచ్చాడు అని చాలా చిరాకు వచ్చింది. సో కొంచెం డిస్కషన్స్ నడిచాయి. అలా ఎలా చెప్తావు నువ్వు 2 months అది ఇది అని అన్నాను, అంతా అయిపోయింది. బట్ అది సబ్లెట్ కాబట్టి మనం ఏం చేయలేం అనమాట. సరే ఇలా ఉంటే అసలు ఎలా అంటే నాకు మనకి ఇక్కడ ఎవడు తెలిసిన వాళ్ళు లేడు, ఏం చేయాలి? మనం ఏమైనా ఇండియాలో అంటే కనీసం టూలెట్ బోర్డులన్నా ఉంటాయి, ఇక్కడ అది కూడా ఉండదు. మనకంత సర్కిల్ లేదు. హలో నాకు ఒక ఇల్లు కావాలి అనగానే ఇదిగోరా అని చెప్పి చూపించే అంత సర్కిల్ లేదు. ఏంటి ఇంకా మనం ఫేస్బుక్లు, వాట్సాప్ గ్రూపులు వీటి మీదే ఆధారపడాలి. ఇంకా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేసిన, మొత్తం కాంటాక్ట్స్ తీసా, బయటికి ఉన్న కాంటాక్ట్లు అన్నీ బయటికి తీసి మొత్తం అందరికీ మెసేజ్లు పెట్టి, హలో నాకు ఇల్లు కావాలి, ఇది నా బడ్జెట్, హలో ఇల్లు కావాలి, ఇది నా బడ్జెట్, ఇది పెట్టడం మొదలెట్టా. అందులో కొంతమంది ఏంటి ఈ బడ్జెట్లో నీకు ఇల్లు కావాలా, ఒకసారి ఇలా అందరిలో మొహం చూసుకో అన్నారు. సర్లే రోజు చూసే మొహమే కదా, పెద్ద చేంజ్ ఏమి ఉంటుందిలే అని చెప్పి లైట్ తీసుకున్నా. బట్ అక్కడ దేవులాడి ఆఖరికి కొన్ని కాంటాక్ట్స్ సంపాదించి నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నా. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డే 12 o'clockకి నా చేతిలో 3 ఇల్లులు ఉన్నాయి, అంటే వెళ్ళి చూసి రావడానికి, ఫైనలైజ్ చేయడానికి. సో ఆ రోజు వెళ్ళాను, 3 ఇల్లులు మొత్తం అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకున్నాను, వ్యూయింగ్కి వెళ్ళాను, చూశాను, వచ్చాను, ఆఖరికి ఒక ఇల్లు ఫైనలైజ్ చేశాను. అడ్వాన్స్ ఇవ్వడానికి నెక్స్ట్ డే వచ్చేస్తానని చెప్పాను, అంతా అయిపోయింది. బట్ ఆ రోజు ఈవినింగ్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, నిన్న ఇదే మధ్యాహ్నం 12 గంటలకి నాకు ల్యాండ్ లార్డ్ ఫోన్ చేస్తే ఫుల్ ప్యానిక్ అయిపోయాను. అసలు నాకు ఏం చేయలేను, నేను ఎలా ఎదుక్కోవాలి ఇల్లు, అమ్మ బాబోయ్ ఈ మంత్ ఎండింగ్ వచ్చేసరికి నాకు ఇల్లు దొరకకపోతే నేను రోడ్డు మీద ఉండాలి, ఎక్కడుండాలి, ఏం చేయాలి అని ఒక చాలా ఇదైపోయింది. నైట్ అయితే నాకు అసలు నిద్ర పట్టలేదు. ఆ ల్యాండ్ లార్డ్తో కొట్లాడేసాను, అయిపోయింది. కానీ ఈవినింగ్ అంటే ఒక 1-2 hours తర్వాత కంటిన్యూగా ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి నా సిచ్యువేషను, ఒకదాని తర్వాత దేవుడు ఇలా ట్విస్ట్లు ఇస్తూనే ఉన్నాడు, కనీసం కన్సెషన్ ఇవ్వడా, డిస్కౌంట్ అయినా లేదా, కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా, మరి ఎంత ఫాస్ట్గా నా ఒకదాని తర్వాత ఒకట. సరే కొంచెం బ్రేక్ అన్నా గివ్ మీ బ్రేక్ యార్ అని అడగాలనిపించింది దేవుణ్ణి. ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఏంటి ఇంకా 4 days ఉంది, ఆల్రెడీ 1 day అయిపోయింది అని. బట్ నెక్స్ట్ డే ఈవినింగ్కి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేసింది, నా బడ్జెట్లో ఇల్లు దొరికేసింది. అప్పుడు ల్యాండ్ లార్డ్ ఫోన్ చేసి పోన్లేమ్మా నువ్వు ఉండు అంటే హెత్ పోరా అన్నంత ధైర్యం వచ్చేసింది. సో అనిపించింది, అంటే ఒక కొటేషన్ ఉంటుంది కదా, టుడే ఈజ్ నాట్ లైక్ ఎస్టర్డే అని. సో అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చాలా టెన్షన్ పడిపోతాం, ప్యానిక్ అయిపోతాం, ఇంకా మనకి సొల్యూషనే లేదు అన్నట్టు బీపీలు తెచ్చేసుకుంటాం, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి, చాలా వచ్చేస్తాయి. బట్ నెక్స్ట్ డేకి ఆ ప్రాబ్లం అలా ఉండదు. మేబీ దాని ఇంపాక్ట్ కొంచెం పర్సంటేజ్ తగ్గుతుంది. ముందు రోజు 100% ఉంటే నెక్స్ట్ డే అట్లీస్ట్ ఒక 20% అయినా తగ్గుతుంది.
అలా రోజులు గడిచే కొద్దీ ఒక 2, 3 రోజులకి మొత్తానికే పోతది. చిల్ అయిపోతాం అనమాట. సో, నాకనిపిచ్చింది ఓకే. ఎవ్రీడే ఒకేలా ఉండదు. ప్రాబ్లమ్స్ ఒస్తాయి. బట్ దానికి సొల్యూషన్స్ కూడా దేవుడిస్తాడు. అంటే ప్రాబ్లమ్ ఇచ్చినోడే అంటే అదే ఒక సామెత ఉంటది. ఆహ్, గుర్తు రావట్లేదులెండి. సో, ప్రాబ్లమ్ ఇచ్చిన దేవుడే సొల్యూషన్ గూడా మనకిస్తాడనమాట. సో, నాకప్పుడు అనిపిచ్చింది. సర్లే ఎవ్రీడే ఒకలా ఉండదు. సో, టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటది. ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే అని అనిపిచ్చింది. సో, ఈ సిట్యుయేషన్ వల్ల నేను తెలుసుకుందేంటంటే, ఈరోజు టెన్షన్ ఈరోజే ఉంటది. రేపటికి కొత్త టెన్షన్ రావచ్చు. లేకపోతే ఉన్న టెన్షన్ పోవచ్చు. ఎవ్రీడే ఈజ్ ఎ మిస్టీరియస్ అండ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! ద ఫైనల్ వన్ ఈజ్ టుడే ఈజ్ నాట్ లైక్ యెస్టర్‌డే. అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. టుమారో ఈజ్ నాట్ లైక్ టుడే. అంతే. ఇదే నేను చెప్పాలనుకున్నాను. నచ్చిందా? నచ్చితే ఎవరైనా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండి, అరే! అన్ని బాధలు నాకే వచ్చేస్తున్నాయి. రోజు నేను ఇలానే బాధలు పడిపోతున్నాను. ఈ ప్రాబ్లమ్స్‌కి ఇంకా ఎండింగే లేదా? సొల్యూషన్సే లేవా? అరే! నేను చచ్చిపోవడమో, లేకపోతే పిచ్చెక్కిపోవడమో తప్ప నాకు ఇంకొక ఆప్షనే లేదు అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఇది రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ మామ. ఏ పుస్తకాల్లోనో, చాట్‌జీపీటీనో అడిగి చేసింది కాదు. ఓకే. బాయ్. సీ యూ నెక్స్ట్ టైమ్.